భారతవాసి టీవీ బీ స్ట్రాంగ్ ఫిట్నెస్ సెంటర్లో ఉన్నాము. కొత్తగా జిమ్లో చేరే వారికి, సిక్స్ ప్యాక్ చేసే వాళ్ళకు జిమ్ కోచ్లు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది మన జిమ్ కోచ్ హేమంత్ గారితో మనం ఉన్నాం. నమస్తే సార్. నమస్తే భారతవాసి టీవీ. సార్ చెప్పండి, కొత్త వాళ్ళు జిమ్లో చేరాలనుకుంటే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలనేది ఒకసారి మీరు చెప్తే మేము వింటాం. సార్ ఇప్పుడు బిగినింగ్ అంటే బిగినర్స్ వస్తారు కదా, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకు కూడా మోటివేషన్ ఉంటుంది. వాళ్ళని చూసి వాళ్ళ బ్రదర్స్ని అన్నా సరే, సపోజ్ ఎవరినన్నా ఇన్స్టాలో రీల్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తుంటారు. ఎలా అంటే నేను కూడా కావాలి అలా అది ఇది అని చెప్పి మోటివేషన్ లాగా వస్తుంటారు. వచ్చి వాళ్ళు కూడా వచ్చి ఒక ట్రైనర్ని సజెస్ట్ చేసుకొని, సార్ మేము ఇలా కావాలనుకుంటున్నాం, ఇట్లా మేము బాడీ గ్రోత్ అప్ చేయాలి, కొంచెం డైట్ అది ఇది అని చెప్పి పర్టికులర్గా అడుగుతుంటారు. వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, రండి ఇంకా యూత్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జిమ్ లైఫ్ అదర్ యాక్టివిటీస్ కాకుండా మంచి లైఫ్ జిమ్ వరకు చూసుకోవాలని, ఇది జిమ్ అనే కాకుండా ప్రతి ఒక్క స్పోర్ట్ లైఫ్లో మంచిగా చూసుకోవాలని సార్. కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, రాగానే కొంతమంది సిక్స్ ప్యాక్ చేయాలి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని జాయిన్ అవుతారు. అదేంటంటే ఒక 10 days 12 days చేసి దాని తర్వాత మళ్ళీ జిమ్ రావడం మానేస్తారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే ఎవ్రీ పర్సన్ ఎలా అంటే ఇప్పుడు మనము జిమ్ పైన ఫోకస్ చేస్తాం, వస్తారు వాళ్ళు అంటే బాడీలో ఏం చేంజెస్ రాకపోయినా ఎంత చేసినా నాకు ఏం చేంజ్ వస్తలేదని చెప్పి కొంతమంది అలా థాట్ చేసి రావట్లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏం వెళ్తాం, బాడీ పెయిన్స్ రాగానే ఏం వెళ్ళబుద్ధి అయ్యట్లేదు, చేయట్లేదు అది ఇది అని చెప్పి కొంతమంది రాకుండా తయారవుతున్నారు. అలా బద్దగించకుండా ప్రతి ఒక్కరు జిమ్ వచ్చి ఏదైనా సరే మెల్లమెల్లగానే ఏదైనా ఉంటుంది. అంటే ఇప్పుడు ముందుకు వెళ్తుంటే ప్రతి ఒక్కటి అంటే ఇట్లా ఏదైనా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే వెళ్ళాలని. సార్, జిమ్ స్టార్ట్ చేసినాక కరెక్ట్గా పికప్ అంటే కొద్దిగా గ్రోత్ అవుతుంది అని ఎన్ని రోజుల తర్వాత అవుతుంది సార్? మినిమం ఒక 3 to 6 months వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 3 to 6 months మినిమం. అచ్చా, 3 to 6 months. 3 months అలా అవుతుంటే చేంజెస్ అనేది అర్థమవుతుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు నార్మల్గా ఫ్యాట్ లాస్ గురించి వస్తుంటారు, వెయిట్ గెయిన్ గురించి వస్తుంటారు. ప్రతి ఒక్క పర్సన్ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ కండిషన్ బట్టి వస్తుంటారు. వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో మేము చూస్తాం. అయితే ఏం లేదు సార్, ఈ మధ్య యూత్ ఎక్కువ స్టెరాయిడ్స్ అని, పౌడర్స్ అని, ఫుడ్ సప్లిమెంట్ అని ఎక్కువ అక్కడ సైడ్ మొగ్గు చెప్తున్నారు. అయితే మీరు దాని మీద ఎట్లాంటివి తీసుకోవాలి, దానికి మీరు ఏమైనా ప్రిఫరెన్స్ ఇస్తారా? తీసుకోవద్దా? ఏదైనా సరే ప్రతి ఒక్కరికి, నాకైనా సరే ఎవరికైనా సరే ఒక మంచి ట్రైనర్ని చూస్ చేసుకోవాలి. కోచ్గా కానీ ఎవరైనా మంచి ట్రైనర్ని చూస్ చేసుకొని వాళ్ళ నుంచి సజెషన్ తీసుకొని ఇది తీసుకోవాలా వద్దా అని కరెక్ట్ ఒకటి ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీ బాయ్ ఆర్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి రిజల్ట్ చూపిస్తుందని అనుకుంటారు. అంటే ఇది డైట్ ప్లాన్ ఉంటుంది, స్టెరాయిడ్స్ అది ఇది అంటే ప్రతి ఒక్కటి ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు మిస్టర్ ఇండియా సంథింగ్ కాంపిటీషన్స్ దీనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి యూజ్ చేస్తారు. మెడిసిన్ యూజ్ చేస్తారు, ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్నీ యూజ్ చేస్తారు, డైట్ చార్ట్ యూజ్ చేస్తారు. లేదు నార్మల్గా కొంతమంది ఎలా అంటే ఫిట్నెస్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, బాడీ మైండ్ ఫ్రెష్నెస్గా ఉండాలని ఆలోచిస్తారు. వాళ్ళు వచ్చేసి డైట్ ప్లాన్తో న్యాచురల్గా మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోతే చాలు. మిస్టర్ లెవెల్లో అలా వెళ్ళాలంటే కొంచెం ఖర్చు ఉంటుంది, ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఫుడ్ అన్నారు కదా, వాళ్ళకు మీరు ఇచ్చే స్పెషల్ డైట్ ఏమైనా ఉంటుందా, లేదంటే వాళ్ళు జనరల్గా తీసుకునే డైట్ ఏదైనా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు మనం బాడీ కండిషన్ చూసి డైట్ ఇవ్వడం జరుగుతుంది మ్యామ్. ఇప్పుడు ప్రతి ఒక్కరి వారికి ప్రతి డైట్ అనేది చేంజెస్ ఉంటాయి. మీ బాడీ కండిషన్ ఏందో నాకు తెలియదు, బట్ అంటే మీది ఏందో నాకు తెలుసు, మాదేందో మీకు తెలియదు కదా. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ది బాడీ కండిషన్ చూసి దాన్ని బట్టి మేము డైట్ ఇస్తాం. అయితే కొంతమంది జిమ్లో జాయిన్ అవ్వగానే సిక్స్ ప్యాక్ కావాలి అట్లా కావాలని ఉంటుంటారు కొంతమంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అంటే ఒక సిక్స్ ప్యాక్ చేయడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? సిక్స్ ప్యాక్ చేయాలంటే ఏదైనా సరే మనం నిదానమే ప్రధానం అని పెద్దవాళ్ళు చెప్పారన్న. అలానే ఏదైనా మెల్లమెల్ల అడుగు వేస్తేనే ఏదైనా అవుతాం. సడన్గా మనకి రాగానే సిక్స్ ప్యాక్ కావాలంటే ఏ బిల్డర్ కాదు, ఎవరితో కాలేదు, కొంచెం టైం పడుతుంది. ఏది కావాలన్నా ఈ న్యాచురల్ డైట్ తీసుకుంటే నెలవారీగా ఖర్చు ఎంత అవుతుండొచ్చు? న్యాచురల్గా వచ్చేసి మనకి ఏముంటుంది సార్, పీనట్ బటర్, బ్రెడ్, సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఒక 5-6 thousand.
మినిమం 5,000-6,000 5-6 న్యాచురల్ గా దొరికే ఎగ్స్ కానీ ఇట్లాంటివి అది ఇది మంత్లీ వెళ్ళిపోయే వరకు ఒక 4-5 బాయిల్డ్ చికెన్ అవన్నీ తీసుకోవాలి. ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సప్లిమెంట్ అనేది తీసుకుంటున్నారు కదా, అవును, అది మీరు సజెస్ట్ చేస్తారా చేయరా? ఎవ్రీ పర్సన్ సప్లిమెంట్ ఓకే, డైట్ కూడా అన్ని ఈక్వల్గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. తీసుకోవచ్చు అంట, తీసుకోవచ్చు, దానివల్ల నో ప్రాబ్లం. అంటే చాలా మంది సైడ్ అంటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటుంటారు కదా. ఇది ఒక మాట చెప్పాలంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కటి పాయిజన్ అన్న. మనం తీసుకునే ఫుడ్ ఏది న్యాచురల్ గా రావట్లేదు. మనం ఏంటంటే తీసుకొని వాటర్ ఎక్కువ యూజ్ చేయాలి. డైలీ 7 to 8 లీటర్స్ వాటర్ తీసుకొని ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసుకొని, ప్రతి ఒక్క పర్సన్ని మెడిసిన్ తీసుకోమని అయితే కాదు, నార్మల్గా ఎక్సర్సైజ్. కొంతమంది ఫిట్నెస్కి వస్తారు, కొంతమంది బాడీ బిల్డింగ్ వెళ్తారు, కొంతమంది కాంపిటీషన్స్ నెక్స్ట్ లెవెల్ వెళ్దామని ట్రై చేస్తారు, వాళ్ళు యూజ్ చేస్తారు మెడిసిన్. ప్రతి ఒక్కటి మెడిసిన్ యూజ్ చేయొచ్చు, ప్రోటీన్ యూజ్ చేయొచ్చు, అన్నీ యూజ్ చేయొచ్చు. అట్లా అని చెప్పి ఎవ్రీ పర్సన్ ఎంకరేజ్ చేయలేము, వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఫుడ్ సప్లిమెంట్ అంటారు కదా, ఫుడ్ సప్లిమెంట్, స్టెరాయిడ్స్ అవే మనం తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ హెల్త్ కండిషన్ చూసుకొని, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకొని దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొకటి సార్, కొంతమంది మధ్య జిమ్ చేస్తూ హార్ట్ తో చనిపోతున్నారు. అలా జరగడానికి కారణం ఏంది అసలు? అంటే ఫస్ట్ థింగ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్. మనతో ఎంత లిఫ్ట్ అవుతుందో అంత. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం వర్కౌట్ చేస్తున్నంటే బాడీలో వాటర్ కరెక్ట్ ఉండాలి, డైట్ కరెక్ట్ ఉండాలి, వాటర్ కరెక్ట్ ఉండాలి, స్ట్రెస్ ఎక్కువ ఉండొద్దు, బయటివి ఏ ఉండకుండా నార్మల్గా మెయింటైన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఎక్కువ మంది బాడీ బిల్డర్లు తయారవడానికి ప్రోత్సాహం ఎట్లుంది మన ఇండియాలో? అంటే మన ఇండియా ప్రకారం చూసుకుంటే ఎక్కడ వెళ్ళినా మనకి బాడీ బిల్డింగ్ చూద్దామంటే సపోర్ట్నెస్ లేదు. ఫస్ట్ థింగ్ సపోర్ట్ చేద్దామని అంటే ఇప్పుడు ప్యాషన్ లేదు చాలా మంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో చూసుకుంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి ప్యాషన్, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మన సైడ్ సపోర్ట్నెస్ లేక, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా కాంపిటీషన్స్ చేద్దాం, బాడీ బిల్డింగ్ అనగానే వాళ్ళ సెల్ఫ్ గురించి చేసుకుంటారు, మనం ఏంది వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్న నాలెడ్జ్ పైన ఉన్నారు ప్రతి ఒక్కరు. అలానే కాకుండా ఎవ్రీథింగ్ ఇప్పుడు క్రికెట్కి ఎలా ఇస్తున్నారు, ఎవ్రీ స్పోర్ట్స్ లైఫ్కి ఎలా ఇస్తున్నారు, ఇది కూడా ఒక స్పోర్ట్స్ లైఫ్ అనుకొని సపోర్ట్నెస్ కావాలని ఫిట్నెస్ సెంటర్ కోచ్ హేమంత్ అన్న గారికి మన భారతవాసి టీవీ నుంచి ఇంకోసారి థ్యాంక్స్.